యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చూడండి, ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం. మన తల్లిదండ్రులు విడిచిపెట్టిన, నిజముగా ఒక విషయం నాకు బాగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన, రక్త సంబంధులైన, బంధుమిత్రులైన, తల్లిదండ్రులైన ప్రేమలు చల్లార్చబడ్డవి. తల్లిదండ్రులు కూడా బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు. ప్రేమ కరువైపోయింది. తల్లిదండ్రులు కూడా బిడ్డలపై కోపము, అసూయ, తట్టుకోలేని విపరీతమైన అసూయతత్వాన్ని కలిగిన వారిగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా ప్రేమ చల్లార్చబడి ఉన్నది ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇక్కడ ఒక మాట చూసుకుందాము. యెహోవా నన్ను చేరదీయును. తల్లిదండ్రులు విడిచినా మరచినా యెహోవా దేవుడు, దేవాది దేవుడు మనని చేరదీస్తాడు. యేసే మనకు చేరదీస్తాడు. యేసే మనతో ఉంటాడు. ఎప్పుడు మనం విడవడు. లోకంలో వీరు మన కనిన తల్లిదండ్రులు మనం విడిచిపెడతారు, కానీ యేసే మనని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ మన మనసు ఎలా ఉంటుందంటే, అయ్యో నా తల్లిదండ్రులు ఇలా అన్నారు, అయ్యో నా అన్నదమ్ములు ఇలా అన్నారు, అయ్యో నా అక్క చెల్లెలు ఇలా అన్నారు. ఈ మనసు ఆలోచనలోనే బాధపడుతూ కుమిలిపోతుంటారు. కానీ అసలు మన కోసం ప్రాణం పెట్టి మన కోసము త్యాగం చేసిన ఆ దేవుని మాత్రం జ్ఞాపకం చేసుకోం కదా. నిజంగా ఆ దేవునితో మనం ఉంటే ఈ బంధువులు బంధుత్వాలు ఇవన్నీ వ్యర్థము. క్రీస్తుతో మనం ఉండాలి. క్రీస్తు మనతో ఎప్పుడు ఉంటాడు, ఏది కావాలని ఇస్తాడు. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా క్రీస్తు మనతో వస్తాడు. ఆ పరలోకానికి ఎవ్వరు రారు. కాబట్టి మనము నిత్యము దేవునితో ఉంటే మనకి ఎల్లవేళలా దేవుని కాపుదల, కృప ఎల్లవేళల తోడై ఉంటుంది. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ఈ దినము ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. లోకంలో ప్రతి వేకముగా విడిచినను, తల్లిదండ్రులు, రక్త సంబంధులు విడిచినను ప్రభా, నిత్యము నువ్వు తోడే ఉంటానని సెలవిచ్చావు నాయన. నిత్యము నీతో మేము నిలిచి ఉండాలి. మాలో ప్రతి వేకం అతి గ్లోరదీసి కావరి కెన్ బై సెన్ బి లార్డ్ వై హ్యాండ్ ద బాసీ కామ్ ది మీడి బాడ్ ద రిస్టల్ బికాఫ్ అవర్ మా ఆత్మ వికాస్ సి కామ్ ది మై సెల్ఫ్ బికాస్ మీ. దేవానికి వందనాలు. ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ చేత నింపండియా, నీ అభిషేకము చేత నింపండి ప్రభా, నీ అగ్ని చేత మండించండి ప్రభా. ఉదయము లేచుట, ప్రార్థించుట, వాక్యము ధ్యానించుట ప్రభా, నీ యొక్క ఆశీర్వాదమైన ఆత్మశక్తిని పొందుకొనుట దినమంతయు కూడా ప్రతినేకమైన కృపాశీర్వాద వికృషి లౌరి గ్లోరాది కమాందర అతివేకమైన కృప దయచేయమని యేసు నామం నడిచినాను తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ.